సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతల్లో భాగంగా వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారని భావోద్వేగం. ఇక్కడ హైడ్రా వాళ్ళకి మేము అడ్డం వస్తారేమో అని చెప్పి ఇంకా తీసుకుని అడ్డం వచ్చినందుకే ఇప్పుడు మమ్మల్ని వాళ్ళ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. చాలా మంది అయితే ఫుడ్ లేక నిన్నటి నుంచి అలమటిస్తున్నారు. ఇప్పుడు ఒక్క సామాన్ కూడా వండుకొని అన్నం గిటంగా ఆడనే ఉంది. మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయాలని అన్నాడే మా మీనికే వచ్చిన వాళ్ళన్నింటినీ ఉంచిండ్రు. వాళ్ళ మీద అయితే క్రిమినల్ కేసులు అయితే ఈరోజు గవర్నమెంట్ పెట్టడం జరిగింది. సో ఎందుకు పెట్టడం జరిగింది? మాకు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, దాదాపు ఇక్కడ 100కి పైన గుడిసెలు ఉంటాయి. ఇక్కడ హైడ్రాని కాకుండా పోలీసులు కూడా వాళ్ళకి చాలా ఒత్తాసు పలికినట్టుగా ఈ పేదవాళ్ళని అయితే చిత్రవదలకు అయితే గురి చేయడం జరిగింది. అన్ని కూలగొట్టిన ఎంతో మంది ప్రజలు వెళ్ళిపోయారు ఇక్కడ నుండి. సో చూసాం కదా, ఇంకా చాలా మంది అయితే నిన్న హైడ్రాలో భాగంగా చాలా మంది అయితే ఫుడ్ లేక నిన్నటి నుంచి అలమటిస్తున్నారు. అయినా మాకు చెప్పని చేయనండి, మేము మాకు ఇక ఇందుకు కూడా కొడతాం చేస్తామని మాకు ఎవరైనా చెప్పలేదు. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ వచ్చి 5-6 సంవత్సరం అవుతుంది. ఆ గుడిసి ఆదివారం రోజు పొద్దుగల 6 గంటలకు వాళ్ళు వచ్చి మాకు తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వర్షం పడుతుంది, దోమలు కరుస్తున్నాయి, ఇంకా మాకు ఉండడానికి నివసం లేదు. మా చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడే పోయి తిన్నారా? మీరు పొద్దున్న అన్నం తిన్నారా? ఏమన్నా లేదు, బియ్యం లేదు, ఏం లేదు. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల క్రితం సున్నం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతల్లో భాగంగా కొంతమంది అయితే వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారని భావోద్వేగానికి గురై కొంతమంది అయితే కిరోసిన్ ఒంటి మీద పోసుకొని సూసైడ్ అటెంప్ట్కి అయితే చేశారు. బట్ వాళ్ళ మీద అయితే క్రిమినల్ కేసులు అయితే ఈరోజు గవర్నమెంట్ పెట్టడం జరిగింది. సో ఎందుకు పెట్టడం జరిగింది, అదేవిధంగా ఎన్ని రోజులైంది వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి వీళ్ళకి ఇల్లు మన వెనక బ్యాగ్ని చూసుకోవచ్చు. ఇవన్నీ హైడ్రా భాగంగా ఇల్లు మొత్తం కూల్చేశారు. ఎంత నిరుపేద కుటుంబం వీళ్ళందరూ. సో ఎప్పుడు మీ నాన్నగారిని పోలీసులు తీసుకెళ్లారు? మార్నింగ్ వాళ్ళు 5 o'clockకి వచ్చి మాకు ఇక్కడ 8కి అట్లా తీసుకొని వెళ్ళి నైట్ మాకు 7కి ఇక్కడ పెట్టి వదిలేసిర్రు. అంటే వాళ్ళు ఇక్కడ మాకు మళ్ళీ వీళ్ళకి ఇక్కడ హైడ్రా వాళ్ళకి మేము అడ్డం వస్తారేమో అని చెప్పి ఇంకా తీసుకుని అడ్డం వచ్చినందుకే ఇప్పుడు మమ్మల్ని వాళ్ళ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. మా డాడీకి అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ రౌడీలు చేసినట్టు చేసి కొట్టి ఇదంతా గీరి అదేమో అయ్యింది. అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడే నైట్ 7 వరకు, మార్నింగ్ 5 o'clock వచ్చి వాళ్ళు నైట్ 7 o'clockకి మా పేరెంట్స్ని ఇక్కడ ఇంటికాడ దించి వెళ్ళిర్రు. అప్పుడు అక్కడ మొత్తం అంతకుముందు గవర్నమెంట్ ఏమో ఇక్కడ మీకేమి ప్రాబ్లం లేదు, ఇక్కడ జాలీలు అవన్నీ వేస్తా, ఇంకా ఇక్కడ డ్రైనేజ్ లైన్ అన్నీ ఉన్నాయి, ఇంకా ట్యాక్స్లు అన్నీ కట్టించుకుంటున్నారు. గవర్నమెంట్కి అయితే తెలుసు కదా ఇది అండర్ బఫర్ జోన్లకు వస్తుందని చెప్పి. వాళ్ళు గవర్నమెంట్ ఏమో అన్నీ చేసిర్రు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమో మొత్తం హైడ్రా తెచ్చి మొత్తం కూల్చేసి మొత్తం అన్నిటిని ఖరాబ్ చేసి మా బుక్స్, మా సామాన్లు, ఇంకా మా మెటీరియల్స్. ఫుడ్ తిన్నారమ్మా? అంటే ఆ రోజు తినలే, ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కొంచెం తెచ్చి ఇస్తారు వీళ్ళు ఇక్కడికి. మాకు వీళ్ళు ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తారు, మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా. అప్పుడు వాళ్ళు ఇచ్చాకనే మేము తింటున్నాం. కానీ వండుకొనికే సామాన్లు, గ్యాస్ అన్నీ ఇరగొట్టి పెట్టేసిర్రు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మా పేరెంట్స్ కిరోసిన్ పోసుకున్న స్కిన్ మొత్తం మండుతుందని నైట్ 8 o'clock అట్లా వచ్చి స్నానం చేసుకుంటారు. అది కూడా రోడ్డు మీద చేసుకురు స్నానం కూడా. మా పేరెంట్స్, మా పిన్ని ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద స్నానం చేసుకుని వచ్చింది. ఇంకా అంత దిగజారిపోయింది గవర్నమెంట్ కూడా ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే మొత్తం ట్యాంకర్స్ హైడ్రా తెచ్చి ఆ ట్యాంకర్స్ కూలగొట్టుడు, మొత్తం ఒక సామాన్లు అన్నీ అట్లా పడేసిరు. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేస్తుంటే ఒక్కొక్కటి దొరుకుతున్నాయి సామాన్లు. అవి కూడా నిన్నటి సంది క్లీన్ చేస్తున్నా కూడా అవ్వట్లేదు. ఆడ మొత్తం అంతా ఘోరంగా చేసి పెట్టిరాడు. అయితే మాకు ఇంత ఛాన్స్ ఒక 2 hours 1 hour ఇవ్వంటే టైం కూడా ఇవ్వకుండా మొత్తం మార్నింగ్ సండే రోజు హాలిడే ఉంటుంది గవర్నమెంట్కి కూడా హాలిడే ఉంటుంది మీకు కూడా. ఆ రోజు అప్పుడు వచ్చి మాకు చేస్తే మార్నింగ్ మా పేరెంట్స్ లెగుచున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ ఇట్లా మాట్లాడగలుగుతున్నాం. కానీ అప్పుడు వాళ్ళు సడన్గా కూల్ చేసి ఎవరో ఒకళ్ళు నెత్తి మీద ఒక పడి ఉంటే మేమైతే ఇప్పుడు భూమి మీద ఉండేటోళ్ళమో కాదు. కానీ మార్నింగ్ 5 o'clock వచ్చి కూలగొట్టి పూరి గుడిసెలు అవి మావి కూడా. మేము 18 years నుండి ఉంటున్నాం, ఎటువంటి న్యూస్ లేదు ఇక్కడ. సున్నం చెరువు ఇంట్లో నీళ్ళకి వచ్చినాయి అని కూడా ఒక్క న్యూస్ లేదు. ఇప్పుడు
ఆ విలాసులు రీసెంట్గా కట్టిరు, ఇవి అన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి. అవేం టచ్ చేయకుండా డైరెక్ట్ మా దగ్గర వచ్చి మాకు మొత్తం ఇల్లు కూలగొట్టి రీసెంట్ వచ్చినాయి, ఏం టచ్ కూడా చేయలే. వాళ్ళందరికి నోటీస్ ఇచ్చారు, మాకు నోటీస్ కూడా ఇవ్వలేం. ఇప్పుడు అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళారు ఇప్పుడు, టెంపుల్కి అక్కడ వెళ్ళి మీటింగ్కి ఏమో వెళ్ళినట్టున్నారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేమే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అవి ఏమైనా చిన్న హెల్ప్ చేసుకుంటా వాళ్ళకి మేమే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము వర్షంలో తడుచుకుంటా ఆడనే తిన్నాం, ఆడనే వండుకున్నాం, ఆడనే బెడ్షీట్స్ అవన్నీ ఆడనే ఉన్నాయి, పచ్చిగా అయినాయి. మా చెల్లి వాళ్ళు ఏడ్చుకుంటా ఆ రోజు మొత్తం. బెడ్షీట్ అన్ని ఎక్కడ ఉన్నాయి? బెడ్షీట్లు పచ్చిగా, మా బుక్స్ మా అన్నీ ఈయనే పడి ఉన్నాయి. అవి చిన్నవన్నీ తీసుకుంటామంటే కూడా ఇంత ఛాన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ వచ్చి మొత్తం ఖరాబ్ చేసి, గవర్నమెంట్ కూడా చాలా గలీజ్. పోలీసు వాళ్ళు కూడా చదువుకున్నారో చదువుకోలేరో వాళ్ళకే తెలియాలి. కానీ బుక్స్ తెచ్చుకుంటాం అని అంటున్నా కూడా బుక్స్ లేదు ఏం లేదని చెప్పి మమ్మల్ని రౌడీలు ఉన్నట్టుండి మా చుట్టుపక్కల మొత్తము. సరే మేము ఎట్లా, పోలీసులు మొత్తం ఎంతమంది వచ్చారు సుమారు? ఒక లేడీ వాళ్ళేమో ఒక 10 మెంబర్స్ వచ్చారు, జెంట్స్ ఏమో ఒక 20-30 మెంబర్స్ వరకు వచ్చి ఉంటారు. ఇంకా వేరెవరో కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ సేఫ్టీ కోసం గ్యాస్ బండలన్నీ బయట పెట్టుకురు. ఇంకా మా సామాన్లు కూడా ఇప్పుడు ఏం లేవు, ఒక్కటి కూడా. మాకు న్యాయం అయితే జరగాల్సింది ఇప్పుడు ఎట్లయినా. అట్లా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి? టీవీలు, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయా? టీవీ, ఫ్రిడ్జ్, బెడ్, కూలర్, ఏసీ ఒకటి ఉండే, వాటర్కి సంబంధించినవి, ఇంకా పొయ్యిలు, గ్యాస్ కూడా, మిక్సీ జార్ కూడా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అన్నీ ఒక్క ఇది కూడా లేకుండా మొత్తం ఖరాబ్ చేసి పెట్టిర్రు. ఇప్పుడు ఒక్క సామాన్ కూడా వండుకొని అన్నం గిట్టంగా ఆడనే ఉంది. అన్నము, పప్పు, కర్రీ, అన్నము వండుకుని ఎక్కడుంది? ఇదేనా? ఓకే. సో చూసుకున్నాం కదా, వీళ్ళు పాపం అన్నం కూడా తినలేదు. ఇదంతా వండుకున్న అన్నము. ఇది మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే హైడ్రా కూల్ చేసిన తర్వాత కర్రీస్ ఇవన్నీ, అంటే ఆ రోజు వినాయక చవితి పండగ రోజే కదా. సో పండగ రోజు ఇదంతా డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు పూర్తిగా అసలు మొత్తం ధ్వంసం చేసి అంతా కూలగొట్టేసి ఎటువంటి దయ లేకుండా, ఎటువంటి దాక్షిణ్యం లేకుండా, హైడ్రాని కాకుండా పోలీసులు కూడా వాళ్ళకి చాలా ఒత్తాసు పలికినట్టుగా ఈ పేదవాళ్ళని అయితే ఎంత చిత్రవదలకు అయితే గురి చేయడం జరిగింది. కనీసం వాళ్ళ పాప బుక్స్ లోపల ఉన్నాయి, పాపకు సంబంధించిన వస్తువులు లోపల ఉన్నాయి, ఇంటికి సంబంధించిన వస్తువులు లోపల ఉన్నాయి. సో వాళ్ళ సేఫ్టీ కోసం కేవలం గ్యాస్ బండ్ల బయటకి తెచ్చుకొని గ్యాస్ బండ్ల బయటకి తీసుకుని వచ్చి మిగతా మొత్తం కొలగొట్టేసని పాప అయితే అంటుంది. సో ఇంకా ఏం జరుగుతుందమ్మా? బుక్స్ కూడా అట్లే ఉన్నాయి, చదువుకునే బుక్స్, యూనిఫామ్స్ ఒక్కటి కూడా దొరకకుండా అట్లా మొత్తం ఖరాబ్ అయినాయి. ఫ్రిడ్జ్, బుక్స్, ఒక్క వస్తువు కూడా కనబడతలేదు మాదైతే అస్సలు. అంత ఘోరంగా. నోటీస్ కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు. మార్నింగ్ వచ్చి ఇన్ఫామ్ కూడా చేయలేరు. మార్నింగ్ వచ్చిరు, అది అప్పుడన్నా లేవండి ఇట్లా హైడ్రా వచ్చింది కూలగొడుతుంది, ఒక 2 hours టైం ఇవ్వండి మేము అడిగితే కూడా వాళ్ళు ఇవ్వకుండా రిక్వెస్ట్ చేసినాం. అందరికి నోటీస్ వచ్చినాయంట అక్కడ సైడ్ వాళ్ళకి, మాకు ఒక్క నోటీస్ కూడా రాలే. కమిషనర్ ఎవరైతే ఉన్నారో హైడ్రాకి అతను వచ్చి, రంగనాథ్ అంకుల్ వచ్చి ఇక్కడ ఏమన్నాడు అంటే, ఫస్ట్ మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయము, ఇక్కడ ఉన్న విలాస్, ఆ బిల్డింగ్స్ అవన్నీ కూలగొడదాం, మీకేం డిస్టర్బ్ చేయము అని అన్నాడు. కానీ అతను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయని అన్నాడే, మా మీనికే వచ్చిన వాళ్ళన్నింటినీ ఉంచిండ్రు. మాకు చిన్న గుడిసెలు ఉన్నాయి, దాదాపు ఇక్కడ 100కి పైన గుడిసెలు ఉంటాయి. ఇక్కడ అన్ని కూలగొట్టిన, ఎంతోమంది ప్రజలు వెళ్ళిపోయారు ఇక్కడ నుండి. సామాన్లు వాళ్ళ ఒక్కటి కూడా దొరకకుండా అయినాయి. అయితే వాళ్ళు అట్లా చేసిండ్రు. సో ఇంకా మనతో మాట్లాడడానికి పెద్ద ఆవిడ ఉంది. అమ్మ నమస్తే. ఇల్లు మొత్తం కూలగొట్టారు కదా, సో పోలీసుల మీద మీకు వ్యతిరేకంగా ఉన్నారా, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే హైడ్రా మీద వ్యతిరేకంగా ఉన్నారా? ఆయన మాకు చెప్పని చేయనంది, మాకు ఇట్లా ఇండ్లు కూడా చేస్తామని మాకు ఎవరైనా చెప్పలేదు. మాకు నోటీస్ గిట్టగా మాకేమి ఇవ్వలేరు. ఏమో గుబచ్చిన ఇండ్లు ఉంటేనే వాళ్ళదాన్ని కూలగొట్టచ్చు. మేము లేని కడుపులో పేగులు లేని వాళ్ళం. ఆ పిల్లని గుడిసానితో లోపల ఉన్నది పిల్లని మేము గుంజుకొచ్చుకుందామంటే కూడా నడువు అని అంటారు. అది పోలీసు వాళ్ళేనా ఇంతకు, అవి ఆడివేనా ఇంతకు? అవి లేడీస్ అంటే ఎవరైనా నమ్ముతారా? చీర పట్టి గుంజేసి బొర్ర పడ్డాక రాడులా సామాన్ తెచ్చుకుంటామమ్మా, వండుకో తిండికంటే కూడా సామాన్ కుట్టాక వీలే ఛాన్స్ పోయి మొత్తం కలిసి కూలది అంత ఎక్కడిదెక్కడ వేసి మొత్తం సామాన్, చీరలు, కట్టుకున్న బట్టలు మేము ఉన్నాం. మా అనివారం మాది, మా కడుపులో పేగులు లేని వాళ్ళం. రోడ్డు పొడి పోయేటోడు ఇక్కడ బోధ ఇచ్చిస్తున్నా, మాకు ఎట్లున్నారమ్మా ఎట్టలేదు అని అంటారా? మరి మీ పొట్టలు పేగులు లేని వాళ్ళకి ఆ పిల్లల పరిస్థితి ఏందమ్మా? పాపం తినలేరా అనుకుంటాం అడుగుతలేరు. వానికి ఓట్లు వేయనికేనేమో గడుతుంది, ఓట్లకు రమ్మంటాడు. ఇట్లా అయితేనేమో వాడు పట్టించుకుంటలేడు.
ఓట్లు అవుతున్నామో రమ్మంటాడు కానీ ఓట్లు లేనప్పుడేమో ఇప్పుడేమో ఇవి పట్టించుకుంటాడు. దేవేందర్ రెడ్డి అంటారు, దేవేందర్ రెడ్డి ఇట్లా చేస్తే బాగుంటుంది. అమ్మ బామ్మ నువ్వేం చెప్తావు? మొన్న అయితే నిన్ను పోలీసులు అందరూ లాక్కెళ్ళి నిన్ను ఏడిపించారు, ఏం అసలు ఏమైంది? మా కోడలు మీ కొడుకు మీ కోళ్ళ మీద పోలీసులు కేసు పెట్టారంట కదా? కేసు పెట్టారు. కేసు పెడితే పోయారు. మా పిల్లలు నేను గుంతుకుపోతుండ్రు. అవును ఆమెని పోలీసు వాళ్ళు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 50 సంవత్సరం. పోలీసులు మిమ్మల్ని ఏమైనా కొట్టారా? కొట్టిరు సార్. నన్ను కూడా కొట్టారు, గుంతుకపోయారు. మా కొడుకు దెబ్బ తాకింది ఇక్కడ. నా కొడుకు దెబ్బ తాకింది ఇక్కడ తాకింది. నన్ను వేశారు నన్ను పోతా వస్తా అని చెప్పి పోలీసులకు. నేను రానని చెప్పాను. పిల్లలు ఉన్నారా, నేను రానని చెప్పాను. దెబ్బకపోతున్నారు. మా కొడుకేమో గాంతులు పోసుకున్నాడు. సో చూసుకున్నాం కదా, పూర్తిగా అయితే ఇక్కడైతే మొత్తం కూల్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో పేద ప్రజలంతా కూటికి కూడా దిక్కాణాలని పేద ప్రజలు అయితే పాపం వాళ్ళ భావం అయితే మనకు వ్యక్తం చేస్తున్నారు. సో పొద్దున్న నుంచి అయితే వాళ్ళు కేవలం బయట నుంచి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ స్నేహితులు అదేవిధంగా కొంతమంది బయట నుంచి కొంచెం ఫుడ్ ఇస్తే తింటున్నారంట. సో వాళ్ళకైతే ఎటువంటి ఆహార సదుపాయం కూడా లేదు. సో పూర్తిగా ఇల్లు మొత్తం డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. కనీసం వాళ్ళు స్నానం చేయాలన్నా సరే ఇట్లా ఓపెన్గానే స్నానం చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా మన పక్కనే ఉంది అదంతా FTL జోను, ఇదంతా బఫర్ జోన్లో ఉంది. ఇది కూడా FTL, అది FTL. సో FTLలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ కూల్చాలని చట్ట ప్రకారం అయితే. సో అదెందుకు కూల్చలేదని ఇక్కడ పేద ప్రజలు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో ఇంకా చాలామంది అయితే మనతో మాట్లాడడానికి ఉన్నారు, వాళ్ళతో కూడా వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో చూసాం కదా, ఇంకా చాలామంది అయితే నిన్న హైదరాబాద్లో భాగంగా చాలామంది నిరుపేద కుటుంబం అయితే వాళ్ళ గుడిసెలు అదేవిధంగా వాళ్ళు వేసుకున్న రేకులు పాకలు అయితే అన్ని కూల్చివేయడం జరిగింది. సో చాలామంది అయితే ఫుడ్ లేక నిన్నటి నుంచి అలమటిస్తున్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడదాం, ఎప్పటి నుంచి ఫుడ్ లేకుండా ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఈ బఫర్ జోన్లోకి ఎప్పుడు వచ్చారు, వీళ్ళకి ఎవరైనా అమ్మారా, లేకపోతే వీళ్ళు వచ్చి ఎప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారని పూర్తి వివరం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ వచ్చి 5-6 సంవత్సరం అవుతుందన్న. మాకు మా ఓనర్ వాళ్ళు రెంట్ ఏమి తీసుకోకుండా మాకు పేదవాళ్ళని చెప్పేసి మాకు రూమ్ ఇచ్చారు, గుడిసే ఇచ్చారు. ఆ గుడిసే ఆదివారం రోజు పొద్దుగల 6 గంటలకు వాళ్ళు వచ్చి మాకు తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఒక మాట వాళ్ళు చెప్పలేదు. ఇట్లా మేము తీసేస్తున్నాం, మీరు కిరాయి కొంటున్నారా, మీ సొంత అని అడగలేరు. మాకు అడిగితే మా ఓనర్ కానీ మేము ఫోన్ చేస్తుండే మా ఓనర్ మాకు చెప్పలేదు ఇట్లా తీయమని చెప్పేసి సామాన్లు. సడన్గా వచ్చి మా మీద దాడి చేసి రేకులంతా పొలగొట్టేసి గుడిసెలో చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుని పడుకున్నాం మేము. వాళ్ళంతా ఇంకా మేము సామాన్ తీద్దామంటే మా సామాన్లు కూడా తీయలేదు. మాకు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మాకు దొబ్బేసి మా సామాన్లు మొత్తం సగం సామాన్లు పోయినాయి, ఇంకా సగం మిగిలినాయి. ఇంకా వర్షం పడుతుంది, దోమలు కరుస్తున్నాయి, ఇంకా మాకు ఉండడానికి నివాసం లేదు. మా చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడే ఉంటున్నాం అన్న మేము. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము కూడా 5-6 సంవత్సరమే సార్ ఉండబట్టి. మాకు లేవక ముందనే వచ్చి కూల సగం తీసినాం, సగం నిద్రపోతున్న సమయంలో వచ్చి మొత్తం అటాక్ చేశారు. నిద్రపోయినాం, లేచినాము, శమాన్ మాత్రం తీయలేము. సగం లోపల పోయింది, సగం బయట తెచ్చినాం. మాకు తిండి లేదు, అన్నం లేదు, పైసలు లేవు, డబ్బులు లేవు, పని లేదు, ఉండేటప్పుడు స్థలం లేదు. మీరు ఇప్పుడు సొంత ఇల్లు లేకపోతే అద్దెకుంటున్నారు ఇక్కడ? సొంతమే ఇల్లు లేదు సార్, వాళ్ళది ఇల్లు, అట్లే ఫ్రీగా ఉన్నాం, పైసలు కిరాయి అని తీసుకుంటాం. మీరు పొద్దున్న అన్నం తిన్నారా? ఏమన్నం లేదు, బియ్యం లేదు, ఏం లేదు. మళ్ళీ మాకు ఉండే నీకు ఏడ చూపెడతారా, ఏం సాయం చేసి ఏంది, వాన వస్తే కప్పే నీకు లేదు, పండుకోవడానికి లేదు, తానాలు లేవు అని అవి కూడా ఏం లేవు ఇక్కడ? ఏం లేవు, అన్నీ పులంగిరు, ఏం లేదు, అన్ని కులాదెంగిరు లేవు కదా. మళ్ళీ మాకు డబ్బులు లేవు, ఏం లేవు. ఏమన్నారంటే తప్పు మీదే అంటున్నారు. ఏంటి మాకు ఏమైనా చెప్పాలే కదా, మీరు వెళ్ళిపోండి ఈడ మొత్తం కులా దెంగుతున్నామని ఏం చెప్పలేరు కదా. మేము బతికే నీకు వచ్చినాము, చెప్పలేరు కదా. చెప్పతే మేము తీసుకొని వెళ్ళిపోతాం కదా, ఈడ ఉండడానికి అవసరమా? మళ్ళీ చెప్పలేరు, కులా దెంగిర్రు, ఎట్లా బతకాలి మేము? మళ్ళీ ఊరు విడిచిపెట్టి ఊరికి వచ్చినాం, భూమి లేదు, ఏం లేదు. మాకు పూట 3-4 రోజులు ఇవాళ నుంచి తిండి లేదు, మళ్ళీ ఏం లేదు, నీళ్ళు లేవు. ఈ పరిస్థితి ఉన్నది, మళ్ళీ ఏం చేస్తాడు వైఎస్ఆర్? కరెంట్ లేవు, ఫోన్ లేదు, ఏం లేదు, ఒట్టి బట్టతోనే కూర్చున్నాం 3 రోజులు. ఇగో మొత్తం పిల్లలు ఏం మా గోస ఎవరికి కనిపిస్తుందా? ఏమో ఏం చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు పెద్దోళ్ళు.
వాళ్ళు వచ్చి కుల దెంగాలే కదా బీదోళ్ళకి ఏం చేస్తున్నాడు మళ్ళీ ఆ మాట అది ఒక్కసారి వచ్చి 8:30కి ఒక కుల తెంగితే మనం యాడికి పోవాలి సార్? మీరే చెప్పండి. ఎక్కడికి పోవాలి సార్? బయటనే పండుకుంటుంది సార్. ఇంట్లోనే ఒక్క బియ్యం కూడా లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? సంవత్సరం సార్ ఇక్కడికి వచ్చి 10 సంవత్సరం ఇక్కడే ఉన్నాం మనం. మీరందరూ ఒకే ఊరు సంబంధించిన వాళ్ళు అందరూ? అందరూ అందరు కాదు సార్, మాది కర్ణాటక సార్. మాది కర్ణాటక. మా ఇది ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు సార్, దగ్గర ఉంటారు. సో మీ వస్తువులు ఏం పాడైపోయినాయి కూల్చివేతలో? అన్నీ సామాన్ పోయాను సార్, చూపిస్తాను రండి సార్. అన్నీ పోయినాం మనం. తిన్నారా మరి ఏమన్నా మీరు? ఏమి తినలేదు సార్, 3 రోజులు అయింది. అట్లే ఉంటాం మనము. ఆడ చేసుకుంటాం, ఆడ తింటాం. అదే బట్టలు అదే ఇది ఇట్లే ఉండము. నీళ్ళు లేవు, ఏమీ లేవు తాగడానికి. అంత ఇబ్బంది ఉంది. వచ్చి చెప్పచ్చు కదా, అన్ని సామాన్లు బయట పెడుతుంటుంది కదా మనము. ఒకేసారి వచ్చి ఇంకా చా కూడా తాగలేదు, ఏమీ లేదు. ఇప్పుడు దీళ్ళు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు. ఇట్లా చేసుకుంటూ పోతే మనం ఎక్కడికి వెళ్ళాలా? అందుకని అన్ని ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు ఏమన్నా ఏడన్నా కొన్ని జాగము ఆడ ఈడ చూపించి పెడితే మళ్ళీ వేసుకుంటాము. ఇబ్బంది అంతే. చూసాం కదా, చాలా మంది అయితే ఆ హైడ్రా కూల్చివేసిన తర్వాత నుంచి వాళ్ళు ఫుడ్ కూడా తెలియదని చెప్తున్నారు. సో మన తరపున వాళ్ళకి ఏమన్నా ఫుడ్ ఏమన్నా ప్రొవైడ్ చేసే అవకాశం కూడా నేను ఇప్పుడు ట్రై చేస్తా. సో ఇంకా ఈ కాలనీకి సంబంధించిన పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. సో మీరు చెప్పండి అండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు? మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ అనుకోకుండా ఇది జరిగింది. ఇది మాకు చెప్పలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్ధతి రకంగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా అన్యాయం చేస్తుంది కానీ న్యాయం చేస్తలేదు. ఇది ఈ ల్యాండ్ మొత్తం FTL ఉందని వాళ్ళు అంటున్నారు. FTL ఉందని అంటున్నారు. మరి అప్పట్లో ఎక్కడ పోయి ఉన్నారు? చిన్న డౌట్, FTL ఉందని చెప్పారు కదా. సో FTL ఉంటే ఇక్కడికి ఈ పవర్ సప్లై ఎందుకు వచ్చింది? ఇక్కడికి ఈ పవర్ ప్లాంట్ ఎందుకు వచ్చింది? ఇక్కడికి ఈ ట్రాన్స్ఫార్ ఎందుకు వచ్చింది? స్తంభాలు ఎందుకు వచ్చింది? ఈ పవర్ సప్లై ఎందుకు వచ్చింది? నాకు తెలియక అడుగుతున్నా. FTL ల్యాండ్ ఉంటే గవర్నమెంట్కి తెలీదా సప్లై ఎలా వచ్చింది అనేది? GHMCకి తెలీదా? వీళ్ళందరూ ఏమంటున్నారంటే GHMCకి ట్యాక్స్ కడతాం అని చెప్పారు. సో ఇన్ని జరుగుతున్నా సరే FTL ఉందని తెలిసి కూడా వీళ్ళ దగ్గర ట్యాక్స్లు ఎందుకు వసూలు చేశారు? మరి అప్పుడు తప్పేవరది? గవర్నమెంట్దా ఈ పేద ప్రజలదా? చెప్పండి. గవర్నమెంట్దే. ఇప్పుడు FTL అని చెప్పినప్పుడు ఈ స్తంభాలు కరెంట్ ఎందుకు ఇచ్చారు? ట్యాక్సులు ఎందుకు తీసుకున్నారు? మీటర్లు ఎందుకు ఇచ్చారు? ఇవి ఇచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని విషయాలు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే చాలా ఘోరం జరుగుతుంది. పక్కన విల్లాస్ ఉన్నాయి, ఆ విల్లాస్ కూడా మొత్తం FTL ల్యాండ్లో ఉన్నాయి. సో అవి ఎందుకు కొలగొట్టలేదు? మీ ఎందుకు కొలగొట్టారు? బీదోళం కదా, బీదోళగా చేస్తారు. ఉన్నోళ్ళకి వాళ్ళు చేస్తారు. బీదోళం కాబట్టి ఏదైనా కూల కొడతారు. ఉన్నోళ్ళు కాబట్టి కూల దాని దగ్గర కూడా పోలేదు. నోటీసులు ఏమీ లేదా? నోటీసులు ఏమీ ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చినుంటే ఏమైనా జరుగుతుండేమో. ఏం సామాన్లు చదువుకోవాలి ఏం లే. అక్కడ సామాన్లు అక్కడ కనబడుతున్నాయి చూడండి సార్. ఇంత దౌర్జన్యం చేసారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము పేదవాళ్ళం కాబట్టి మా మీద వాళ్ళు జూలు విధించామని చెప్తున్నారు. సో వాళ్ళంటే ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళంటే డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి, సో వాళ్ళకంటే ముందుగా నోటీసులు ఇచ్చారు. కొంతమంది స్టే ఆర్డర్ ఉన్నా సరే అయినా సరే కూలగొట్టడం జరిగింది. మనకి నిన్న జరిగిన ఏ అయితే డెమాన్స్ట్రేషన్లో భాగంగా 2 బిల్డింగ్లు అయితే ఆల్రెడీ కోర్టులో స్టే ఆర్డర్స్ ఉన్నాయి, అయినా సరే వాటిని కొలగొల్చారు. అంటే కోర్టుకి అదేవిధంగా న్యాయస్థానానికి కూడా వాళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదేమో. ఎవరైతే ఇప్పుడు GHMC పరిధిలో ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే హైడ్రాలో భాగంగా జరుగుతుందో, సో వీళ్ళకి మనం చూసుకోవచ్చు. ఇదంతా నిన్న డెమాన్స్ట్రేషన్లో భాగంగా ఈ పేద ప్రజలు ఉండే ఏదైతే రేకుల షెడ్లు లేదా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇటు పక్కన నివసించడానికి వచ్చి వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అయితే గత ఏళ్ల తరబడి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ డిమాన్స్ట్రేషన్లో భాగంగా నేను కూలగొట్టడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే గత 2 రోజుల నుంచి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు, ఫుడ్ తినడానికి కూడా డబ్బులు లేవు, ఉన్న ఫుడ్ ఏదైతే ఉన్నాయో ఎంత లోపలే ఉంది, బియ్యం కట్లు అదేవిధంగా గ్యాస్ ఏదైతే మనం వండుకోవడానికి సరైన సదుపాయాలు ఏది లేవని చెప్తున్నారు వాళ్ళు. సో మన ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి వాళ్ళకైతే కొంచెం అయితే ఏదైతే ఫుడ్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ అందజేసే బాధ్యత నాది ఇప్పుడు నేను. సో మనందరూ చూసుకోవచ్చు. ఇంకా ఇగో మనకి నివసించడానికి ఇల్లు కూడా లేవు, స్నానం చేయడానికి ఇల్లు లేవు, 2 రోజుల నుంచి మేము స్నానం చేయలేదు, ఫుడ్ తినలేదని చెప్తున్నారు. సో మనందరం చూసుకోవచ్చు. ఇదే ఏదైతే ఇప్పుడు వాళ్ళంతా మాట్లాడారో వాళ్ళు ఇప్పుడు కూలగొట్టిన ఈ రేకుల షెడ్ ఇది. సో వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట. గత 10 సంవత్సరాలు ఉంటున్నారు. బట్ ఇక్కడికి వాళ్ళు ఉండడానికి కరెంట్ ఎలా వచ్చింది, వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ ఎలా పే చేస్తున్నారు, ఇవన్నీ నాకు చిన్న డౌట్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ సదుపాయం కూడా ఉంది. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఈ పూర్తి వివరాలు GHMC మనకి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడికి పవర్ సప్లై ఎలా వచ్చింది, ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంది, ఈ ట్రాన్స్ఫారంకి ట్యాక్స్లు ఎవరు పే చేశారు? ఈ ప్రజలే కాబట్టి. ఈ ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఇక్కడ ఉండొచ్చు.
అంతే కదా, మీ ఇప్పుడు వ్యూవర్స్ మీరు ప్రతి ఒక్కటి చెప్పండి, లేకపోతే దీనికి గవర్నమెంటే రెస్పాండ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ పవర్ సప్లై వచ్చింది, ట్యాక్స్ కడుతున్నారు. సో ఇది బఫర్ జోన్ FTL అనేది వాళ్ళు ముందుగానే ట్యాక్స్కి, అదేవిధంగా ఈ కరెంట్ సప్లై అయితే ఇవ్వరు. అంటే అధికారులు డబ్బుకు లొంగిపోయారా, లేకపోతే పేద ప్రజలు కాబట్టి వీళ్ళ మీద జూలు విధించారు? దీనికి ప్రభుత్వమే రెస్పాన్స్ ఇవ్వాలి. సో కెమెరామెన్ ముఖేష్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్. చూసాం కదా, ఇంకా చాలామంది అయితే ఆకలితో అలమటిస్తున్నారు. ఎవరైతే మా ఛానల్స్ అని కాకపోయినా సరే, ఎవరైతే జాలి హృదయంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళకైతే హెల్ప్ చేస్తుందని కోరుతున్నాం. ఎందుకంటే చూసుకోవచ్చు, మన ముందు కూడా ఉన్నాయి, వాళ్ళైతే ఆకలితో 2 రోజుల నుంచి అలమటిస్తున్నారు. గ్యాస్ లేక బియ్యం కూడా ఆ కూల్చివేతల్లో భాగంగా బియ్యం మొత్తం పగిలిపోయి వాళ్ళందరూ నిరుపేద కుటుంబం, రోజు పని చేసుకుంటున్నా కానీ వాళ్ళకైతే పొట్ట నిండదు. సో అలాంటి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నా తరపున నా వంతు వాళ్ళ ఆకలి బాధను అయితే నేను తీర్చబోతున్నా. సో వాళ్ళందరికీ నేను ఇప్పుడైతే అరటిపండ్లు పంచబోతున్నా. సో అది మనం చూసాం కదా, వాళ్ళందరూ అయితే 2 రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నారు. సో వాళ్ళందరికీ అయితే మన చేతనైనంత వరకు అయితే మా ఛానల్ తరపున అయితే నేను చేయడం జరిగింది.